వెల్కమ్ టు సింధు సిద్ధు క్రియేషన్స్. లాస్ట్ వీడియోలో మనము చైన్ స్టిచ్ ఎలా వేయాలో చూసాం కదండి. ఈ వీడియోలో డబుల్ క్రోషా అండ్ త్రిబుల్ క్రోషా ఎలా వేయాలో చూద్దాము. దానికి కావాల్సింది 8 లేయర్స్ సిల్క్ థ్రెడ్, 10 నెంబర్ నీడిల్ తీసుకోవాలి. దాన్ని ఫస్ట్ శారీకి చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఇలా చైన్ స్టిచ్ వేసుకున్న తర్వాత లాక్ వేసుకోవాలి. ఆ థ్రెడ్ తీసుకొని ఇంకో థ్రెడ్ తీసుకొని లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత డబుల్ క్రోషా అనేది చూద్దాం. దానికి ఇలా నీడిల్ కింద వైపు నుంచి థ్రెడ్ వేసుకొని ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చైన్స్ ఉన్నాయి కదండి, చైన్స్ కింద నుంచి నీడిల్ పెట్టి దారంని అందుకొని మొన సహాయంతో ఇలా పైకి లాక్కున్న తర్వాత ఇక్కడ చూడండి 3 ఉంటాయి. ఇక్కడ హోల్స్ 3 ఉంటాయి. ఫస్ట్ 2 హోల్స్ నుంచి బయటికి తీయాలి. నీడిల్ మొనకు తగిలించుకొని దారంని 2 హోల్స్ నుంచి బయటికి తీయాలి. తర్వాతి 2 ఒకసారి తీయాలి. అప్పుడు డబల్ టైం తీసినట్లు అవుతుంది. దాన్నే డబుల్ క్రోషా అంటారు. ఇంకొకసారి ఇలా ఒకసారి కింద వైపు నుంచి ఒకసారి తీసుకోవాలి. తీసుకొని అట్లా పైకి లాగిన తర్వాత 2 ఒకసారి, ఇంకో 2 ఒకసారి, పైన ఒకసారి వేసుకొని నీడిల్ పైన మళ్ళీ నీడిల్ సహాయంతో దారంని లాక్కొని తర్వాత ఇలా తీసుకొని ఒకసారి 2 సార్లు సేమ్ ప్రాసెస్ అట్లానే పైన ఒకసారి తీసుకోవాలి, కింద వైపు నుంచి ఒకసారి తీసుకొని అప్పటికి 3 దారాలు అవుతాయి. 2 సార్లు ఒకసారి, 2 దారాలు ఒకసారి, ఇంకా 2 దారాలు ఒకసారి వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి డబుల్ క్రోషా అనేది ఈ విధంగా వస్తుంది. అలానే డబుల్ క్రోషా వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనము వేసేటప్పుడు టైట్గా అనిపించింది అనుకోండి దారము, ఇక్కడ వేలుకు చుట్టుకున్నాం కదా, అలా ఇలా లాక్కుంటూ మళ్ళీ ఇలా టర్న్ చేసుకుంటూ వెళ్ళాలి. నీడిల్ను ఇట్లా దారంతో లాక్కోవాలి. లాక్కున్న తర్వాత నీడిల్ పైన దారంని వేసుకొని ఇక్కడ హోల్స్ లాగే కొద్దీ ఇక్కడ వేలికి దారంని లూజ్ చేసుకుంటూ ఇలా డిజైన్ వేసుకుంటూ వెళ్ళాలి. మనం ఇక్కడ టైట్ లాగినామనుకోండి డిజైన్ వేయడానికి కంఫర్ట్గా అనిపించదు, ఈ వేలు కూడా ఎక్కువ నొప్పి ఇస్తుంది. కాబట్టి అక్కడ లూజ్ చేసుకుంటూ ఇక్కడ నీడిల్తో అట్లా దారంని లాక్కుంటూ లూజ్ చేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి. డబుల్ క్రోషా అనేది ఇలా వేసుకుంటూ వెళ్తే ఈజీగా వచ్చేస్తుందండి. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఊరికే వీడియోలు చూస్తే గిన ఎప్పటికీ వేయడానికి మీకు చేత కాదు. కాబట్టి నాతో పాటు ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ నేను చెప్పిన విధంగా మీరు కూడా నీడిల్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే గిన వేస్తారు. లాస్ట్ వీడియో ఎవరైనా చూడకుంటే దానిని చూడండి, మన ఛానల్లో ఉంది చైన్ స్టిచ్, అది స్టార్టింగ్ వీడియో. ఆ వీడియో చూస్తే గిన మీరు చైన్స్ అనేవి నీట్గా వేయగలుగుతారు. ఒకటే విధంగా చైన్స్ అనేది వేసుకోవడం నేర్చుకోండి. అలానే ఇప్పుడు డబుల్ క్రోషా వేసాను కదండి, అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు లాక్ ఎలా వేయాలో చూద్దాము. దానికి ఇట్లా పట్టుకోవాలి. 2 వేళ్ళ మధ్యలో ఇలా శారీని పట్టుకొని ఇట్లా లాగుతగిన అది నీడిల్ ఎక్కడి దాకా వస్తుందో అక్కడ చైన్ కింద నుంచి ఇలా తీసుకొని థ్రెడ్ని తీసుకొని లాక్ వేసుకోవాలి. అప్పుడు లాక్ పడిపోతుంది. ఇంకొకసారి అలానే లాక్ వేసుకోవాలి. మీకు చూపించడం కోసమని నేను చైన్స్ ఆల్రెడీ వేసి ఉండేది ఉంటే అది తీసుకొని వేస్తున్నాను దానిపైన, కాబట్టి ఇలా కరెక్ట్గా రావడం లేదు. లేకపోతే కానీ దీనికంటూ ఒక బేస్ అని ఉంటుంది. ఆ బేస్ ఇన్ని చైన్ స్టిచ్ వేసుకోవాలో కౌంట్ చేసుకొని అన్ని వేసుకున్న తర్వాత డిజైన్ అనేది మీరు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దాకా మనము ఫస్ట్ నుంచి డబుల్ క్రోషా ఎలా వేయాలో చూసాము. ఇప్పుడు త్రిబుల్ క్రోషా ఎలా వేయాలో చూద్దాము. దానికి 1, 2 సార్లు నీడిల్ పైన అలా వేసుకోవాలి దారంని. తర్వాత చైన్స్ కింద నుంచి ఇలా ఒకసారి పైకి తీసుకోవాలి. తీసుకుని అప్పుడు తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నీడిల్ పైన ఎన్ని దారాలు ఉన్నాయో 1, 2, 3, 4 ఉన్నాయి. కాబట్టి 2 ఒకసారి అట్లా మొనకు దారంని తగిలించుకొని 2 హోల్స్ నుంచి ఒకసారి తీయాలి. తర్వాతి 2 హోల్స్ నుంచి ఒకసారి బయటికి లాక్కోవాలి. ఆ తర్వాత 2 ఉంటాయి, ఆ 2టిని మళ్ళీ ఒకసారి లాక్కోవాలి. అలానే మళ్ళీ నీడిల్ పైన 1, 2 సార్లు వేసుకోవాలి. మళ్ళీ కింది నుంచి ఒకసారి తీసుకోవాలి. అప్పుడు ఏమవుతాయి 3 సార్లు వేసుకున్నాం
కాబట్టి 3 సార్లు హోల్స్ నుంచి బయటికి తీసుకోవాలి దారంని. అప్పుడే దాన్ని త్రిబుల్ క్రోషా అంటారు. మనం స్టార్టింగ్లో డబుల్ క్రోషాకి ఎలా వేసాము, నీడిల్ పైన ఒకసారే వేసుకున్నాము కాబట్టి అది డబుల్ క్రోషా. ఇది నీడిల్ పైన 2 సార్లు, చైన్స్ కింద నుంచి ఒకసారి వేసుకున్నాం, అప్పుడు 3 సార్లు అవుతుంది కాబట్టి దానిని త్రిబుల్ క్రోషా అంటారు. ఈ త్రిబుల్ క్రోషాకి ఎక్కువ దారం పడుతుంది, డబుల్ క్రోషాకి ఏమంతగా పడదు, చాలా తక్కువ పడుతుంది, దీంట్లో సగం పడుతుంది. కాబట్టి ఈ త్రిబుల్ క్రోషా అనేది ఎక్కువ ప్రిఫర్ చేయరు ఎవరు, ఎక్కువ డబుల్ క్రోషా అనేది వేస్తూ ఉంటారు. ఈ డబుల్ క్రోషా, ఈ త్రిబుల్ క్రోషా, లాస్ట్ వీడియోలో చూపించిన చైన్ స్టిచ్ అనేవి నేర్చుకున్నంటే మీరు ఏ డిజైన్ అయినా ఆన్లైన్లో చూసుకొని వేసుకోగలుగుతారు. స్టార్టింగ్ ఇది స్టిచ్చెస్ అంటే క్రోషాలో ఈ 3 స్టిచ్చెసే, ఈ 3 నేర్చుకుంటే పర్ఫెక్ట్గా మీరు ఏ డిజైన్ అయినా ఈజీగా వేస్తారు. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సిద్ధు క్రియేషన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి. మీలాగా ఇంకా ఎవరైనా క్రోషా వీడియోస్ చూసి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేయండి, చాలా మందికి కనపడడానికి వీలుగా ఉంటుంది. అలానే ఈ త్రిబుల్ క్రోషా అనేది ఇలా వేసుకుంటూ నీడిల్ పైన 2 సార్లు వేసుకోవాలి, మర్చిపోకండి. డబుల్ క్రోషా అయితే నీడిల్ పైన ఒక్కసారే వేసుకోవాలి, ఈ త్రిబుల్ క్రోషాకి 2 సార్లు నీడిల్ పైన వేసుకోవాలి. అలా వేసుకుంటూ ఈ వేలు ఇలా తిప్పుకుంటూ ఈ థ్రెడ్ అనేది ఇలా లూజ్ చేసుకుంటూ ఒక పొర ఇట్లా తీసుకుంటూ వెళ్ళాలి. అట్లనే మనం టైట్గా లాక్కొని ఉంటే డిజైన్ వేయడానికి కష్టమవుతుంది, మనకు వేలు కూడా నొప్పి ఇస్తుంది. కాబట్టి మనము ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. నీడిల్తో దారము లాక్కుంటూ ఆ వేలుకు చుట్టుకున్న దారంని వదులుకుంటూ మనం డిజైన్ వేసుకుంటూ గ్రిప్గా పట్టుకొని అన్నిటినీ వేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే డిజైన్ నీట్గా వస్తుంది. నేను మీకు చూపించాలి కాబట్టి అలా వేస్తున్నాను, లేదంటే ఇది బేస్ వేరే ఉంటుంది దిల్లకు. కాబట్టి ఇందాక లాస్ట్లో వేసాం కదండి లాక్, ఇక్కడ ఫస్ట్లో లాక్ వేసాం కదా, అదే విధంగా స్టార్టింగ్లో వేసిన విధంగా లాక్ ఇక్కడ కూడా అదే విధంగా చైన్స్ కింద నుంచి ఇట్లా నీడిల్ పెట్టి పైన సూదికి మొనకు తగిలించుకొని దారంని ఇట్లా పైకి లాగి అందులో నుంచి నీడిల్ని బయటికి తీసుకొని రావాలి దారంతో సహా. అప్పుడే లాక్ పడుతుంది, చూడండి ఇలా లాక్ పడుతుంది. ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. డబుల్ క్రోషా ఇక్కడ నేను చూడండి డబుల్ క్రోషా ఒక ఆర్ట్ చేశాను, త్రిబుల్ క్రోషా ఒక ఆర్ట్ చేస్తాను. దీనికి డిఫరెన్స్ చూడండి. ఇదేమో కొంచెం హైట్ డౌన్లో ఉంది, ఇదేమో కొంచెం హైట్ ఉంది, ఇది కొంచెం డౌన్లో ఉంది. కాబట్టి డబుల్ క్రోషాకి త్రిబుల్ క్రోషాకి తేడా ఇది. ఇదే డబుల్ క్రోషా ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను చూడండి. ఇట్లా ఒకసారి వేసుకొని కింది నుంచి ఇట్లా వేసుకొని ఇట్లా స్ట్రైట్గా అట్లా పైకి అట్లా ఒకసారి, ఇంకొకసారి ఇట్లా ఒకసారి, పైన ఒకసారి, కింద ఒకసారి వేసుకొని ఇందాక మనం ఆర్చ్ వేసాం కదా, ఆర్చ్ కాకుండా ఇది ఊరికే స్ట్రైట్గా డబుల్ క్రోషా. ఇది ఒక రకంలాగా డిజైన్ వేసుకోవచ్చు స్ట్రైట్గా అట్లానే ఇట్లా 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 వేసుకుంటూ ఇట్లానే స్ట్రైట్గా ఇంకో డిజైన్ ఉంటుంది. ఇది ఇట్లానే మొత్తం ఏ డిజైన్ వేయాలనుకున్నా మీరు డబుల్ క్రోషా త్రిబుల్ క్రోషా వస్తే అయినా మీరు ఏ డిజైన్ అయినా వేయగలుగుతారు. కాబట్టి ఇవి 2 ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను బీడ్స్ ఎలా యాడ్ చేసుకుంటూ చైన్ స్టిచ్లో మీరు డిజైన్ వేసుకోవాలో నేను చూపిస్తాను. ఇలా చూడండి డబుల్ క్రోషా, ఇదే విధంగా త్రిబుల్ క్రోషా చూపించాను కదండి, అలానే 2 టైమ్స్ ఇట్లా నీడిల్ పైన వేసుకొని అదే ప్రాసెస్ వేసుకుంటూ 2 ఒకసారి, ఆ 2 ఒకసారి, ఇంకో 2 ఒకసారి అలా. ఇది చూడు ఈ మోట్ అయితే కొంచెం హైట్ లేసింది, ఇక్కడ చూడు డౌన్ ఉంది, ఇది త్రిబుల్ క్రోషా వేసాం కదా, ఇక్కడ డబుల్ క్రోషా. కాబట్టి డబుల్ క్రోషా త్రిబుల్ క్రోషా హైట్ లేయడం కోసం వాడతారు. ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, వేయంగా మీకే అర్థమవుతుంది. కాబట్టి ప్రాక్టీస్
కరెక్ట్గా చేసుకుంటూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.